ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు బాయ్, ఫోన్ చేయమన్నావుగా. భైరవి ట్రావెల్స్ బస్సు నీ ఊరికొస్తుంది. ఆ బస్సుకి అదే లాస్ట్ ట్రిప్ అవ్వాలి. ఏం ప్లాన్ చేస్తావు? ఏముంది బాయ్, ఈజీ. బస్సు కింద పడి కోడి చచ్చిపోయింది, డబ్బులిచ్చి కదలండి, లేకపోతే బస్సు కదలలేము అని గలాటా చేస్తాం. నువ్విలాంటి పిచ్చి ప్లాన్ ఏదో చేస్తావని నాకు తెలుసు. ప్లాన్లు నాలాంటి వాళ్ళు చేయాలి, పనులు మీలాంటి వాళ్ళు చేయాలి. మీరే చెప్పండి బాయ్, కోడి కోసం ఎంత ఇస్తారా? 1000 రూపాయలు. అదే మనిషి మీద అయితే వెల కట్టలేం. వాడు 1,00,000 ఇస్తానంటే మనం 10 అంటాం. వాడు 10 అంటే మనం 25 అంటాం. చుట్టూ మన చేతిలోనే ఉంటుంది. మనం అడిగింది వాడు ఇవ్వలేడు, అక్కడి నుంచి బస్ తీయలేడు. చెప్పిన ప్లాన్ చేయి, అర్థమైందా? అలాగే గుణాబాయ్, అర్థమైంది. ఎవ్వరొచ్చినా భయపడకో. పోలీసులు వస్తే వాళ్ళతో నేను మాట్లాడతాను. వాయిస్ పెంచి మాట్లాడు. ఏంటి? అర్థమైంది. నేను చూసుకుంటా గుణాబాయ్. ఒక్క నిమిషం ఉండు. ఓకే ఓకే. నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకో. వచ్చినాయి గుణాబాయ్, పని అయ్యాక ఫోన్ చేస్తాను. ఎవర్రా మీరంతా? చూస్తుంటే బందిపోటుల్లా ఉన్నారు. రోడ్డుకి ఎందుకురా అడ్డంగా రాళ్లు పెట్టారు? సైకిల్ మీద వస్తున్నవాడి మీద బస్సు ఎక్కించి ఆపకుండా వచ్చింది కాకుండా మమ్మల్నే ఎవరంటావా? రేయ్, మిమ్మల్ని ఊరికి వదిలిపెడతాననుకుంటున్నావా? రేయ్, ఏంట్రా రుబాబా? రా, కావాలంటే చాయ్ బిస్కెట్ తినిపిస్తా. ఎవడికి చెప్తున్నావు కథలు? ఏంటి చాయ్ బిస్కెట్? బండి ఇక్కడి తీసావు, నీ అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంట్రా అన్నా? బిస్కెట్ సీను, ఆగరా, ఆగు. మనిషిని గుద్దింది కాకుండా ఎక్కువ మాట్లాడుతున్నాడు. చెప్పాడికి. అరే, ఆ సైకిల్ కుర్రాడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పోరాడుతున్నారా. అతడికి మర్యాదగా 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చి బస్సును తీసుకుపోండి, లేదా తగలబెడతాను బస్సుని. నువ్వు తగలబెడుతుంటే మేం చూస్తూ కూర్చుంటామా? ఎలా తగలబెడతావో నేను చూస్తాను. చూసేది చూస్తావా? ఆగండ్రా ఆగండ్రా ఆగండ్రా. రేయ్, ఆఖరి సార్ చెప్తున్నా, మర్యాదగా 10 లక్షలు ఇచ్చేసి బండి తీసుకెళ్ళు. చెయ్యి, ఫోన్ చెయ్యి. మాకు డబ్బులు కావాలి ఇప్పుడు, 10 లక్షలు. మేడం, మేడం. ఎస్, రండి ఈశ్వర్, కూర్చోండి. లేదు మేడం, మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి మేడం. ఏమైంది?
ఎందుకంత కంగారు పడుతున్నారు? మేడం, ఈ రోజు మనం కొత్తగూడానికి ఒక బస్ పంపించాం కదా మేడం. అవును. మేడం, ఆ బస్సుని విలేజర్స్ కొంతమంది ఆధీనంలోకి తీసుకున్నారు మేడం. 10 లక్షలు ఇస్తేనే బస్సుని వదులుతామని చెప్తున్నారు మేడం. మేడం, ప్యాసింజర్స్ అందరూ ఇరిటేట్ ఫీల్ అవుతున్నారు మేడం. అసలు ఏమైంది? మేడం, ఆ బస్సు వల్ల యాక్సిడెంట్ అయిందంట మేడం. యాక్సిడెంట్లో ఒక కుర్రాడు సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట మేడం. అందుకే మేడం, ఆ కుర్రాడికి నష్టపరిహారంగా 10 లక్షలు ఇస్తేనే ఆ బస్సుని వదులుతామని విలేజర్స్ గొడవ చేస్తున్నారట మేడం. మన డ్రైవర్ అటెండర్ తో మీరు మాట్లాడారా? నిజంగా యాక్సిడెంట్ చేశారా? లేదు మేడం, అలాంటిదే ఇన్సిడెంట్ జరగలేదు మేడం. మన ట్రాన్స్పోర్ట్ కంపెనీకి రూల్స్ ఉన్నాయి కదా. యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి డ్రైవర్ స్టాఫ్ కదలడానికి వీల్లేదు. యాక్సిడెంట్ అయిన వాళ్ళని హాస్పిటల్లో వాళ్లే చేర్పించాలని. అవును మేడం, ఇంతకు ముందు ఇలాంటి సమస్యలే జరిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఇలాగే సాల్వ్ చేశాం. కానీ ఆ బాలరాజ్ చేసిన కొన్ని మ్యానిపులేషన్స్ వల్ల ఇలాంటి ఇబ్బంది అయ్యి మనకి సమస్య అయింది మేడం. మన డ్రైవర్ అటెండర్ భయపడిపోయారా? మేడం, వాళ్ళు తప్పు చేస్తే కదా మేడం భయపడ్డానికి. వాళ్ళు అబద్ధం చెప్పడం లేదు మేడం. మరి విలేజర్స్ ఎందుకు బస్సుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు? 10 లక్షలు ఎందుకు అడుగుతున్నారు? ఇందులో ఎవరిదైనా పాత్రుందా అనిపిస్తుంది మేడం. ఈ బస్సుని ఆధీనంలోకి తీసుకున్నారు. వేరే రూట్లో తిరిగే బస్సుల మీద రాళ్ల దాడి చేశారు. మన ట్రాన్స్పోర్ట్ బస్సులన్నింటినీ మన పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయించాను మేడం. ఈ ఒక్క బస్సు మాత్రమే ఆ విలేజెస్ ఆధీనంలో ఉంది మేడం. అర్థమైంది. దీని వెనుక ఎవరున్నారో, ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది? కొత్తగూడెం మేడం. ఓకే. హలో, నేను భైరవి ట్రావెల్స్ చైర్మన్ శివగామిని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పండి. మా కంపెనీ బస్ను విలేజెస్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మా డ్రైవర్ యాక్సిడెంట్ చేయకపోయినా చేశాడని అపవాదు చేస్తున్నారు. 10 లక్షలు పరిహారం ఇస్తేనే బస్ వదులుతామని డిమాండ్ చేస్తున్నారు. మీ వాళ్ళు నిజంగానే యాక్సిడెంట్ చేసుంటారు, లేకపోతే ఊరికే ఎందుకు అడుగుతారు? నేను మా డ్రైవర్తో మాట్లాడాను. అతను ఏ యాక్సిడెంట్ చేయలేదు. అది కొత్త బస్సు, చాలా జాగ్రత్తగా నడుపుతున్నాడు. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని చట్ట ప్రకారం సాల్వ్ చేసుకోవాలని మీకు కాల్ చేశాను. విలేజర్స్ వాళ్ళకి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టరు. నేను నా పవర్ ఉపయోగించి బస్సు విడిపిస్తాను. కానీ మీ బస్సు రోజు 6 రూట్లోనే తిరగాలి. రేపు మళ్ళీ వాళ్ళు మీ బస్సుని ఏదైనా చేస్తే గుట్టు చప్పుడు కాకుండా టైర్లు కోసేస్తారు. పార్క్ చేసి ఉన్న బస్సు అద్దాలు పగలు కొడతారు. అలా అని మేము రోజు మీ బస్సుని కాపలా కాస్తూ కూర్చోలేము. ఈ విషయంలో నేనేం చేయలేను. నేను చెప్పే సలహా ఏంటంటే విలేజర్స్తో మాట్లాడి కాంప్రమైజ్ చేసుకోవడం మీకే మంచిది. సరే, ఈ సంగతి నేనే చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ సజెషన్. ఏమైంది మేడం? పోలీసుల్ని వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తున్నారు ఈశ్వర్. ఇన్స్పెక్టర్కి బాగానే ముట్టినట్టుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు మేడం. తాటాకు చప్పుళ్లకు బెదిరేది కాదు ఈ శివగామి. దీన్ని ప్లాన్ చేసిన వాళ్ల కర్మకి వాళ్లనే వదిలేద్దాం. ఇలాంటి వాళ్ళందరినీ కర్మ ఊరికి వదిలిపెట్టదు. మన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో అది మాత్రమే మనం ఆలోచిద్దాం. ₹1 కోటి విలువన్న బస్సు మేడం. ఇంత కూల్గా ఉన్నారేంటి మేడం? ఎలా మేడం? యాక్సిడెంట్లు అవుతాయని మనం రోడ్డు పైన బస్సులని నడపకుండా ఆపలేం. సమస్యలు వస్తాయని బిజినెస్ చేయకుండా ఉండలేము. మన సమస్యని మనమే సాల్వ్ చేసుకుందాం.
నేనే వస్తాను, పదండి. అవును, భైరవిని పిలుద్దాం. భైరవి, 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 ఒక్కసారి వచ్చిపో. అమ్మ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. ప్లీజ్ భైరవి, ఒక్కసారి రావా? నాకు భయంగా ఉంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వస్తానని చెప్పావు. ఇప్పుడు ఎంత పిలిచినా రావటం లేదు.